మన వర్క్ ని చక్కగా హ్యాపీగా కంటిన్యూ చేసుకుంటూ టీమ్ బిల్డింగ్ చేసుకుంటూ మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం మన గౌతమ్ బాలి గారు మనకి ఇచ్చారు గనక ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ముందడుగు వేస్తూ ముందుకు నడుస్తూ మన టీంని ముందుకు తీసుకువెళ్తూ మనము మన టీము కలిసి మంచి ఇన్కమ్ తీసుకుందాం, మంచి ఆరోగ్యం పొందుకుందాం. లీడర్స్, థ్యాంక్ యూ. ఆ అదే విధంగా చూడండి, ఈ సాంగ్ లోనే అర్థం ఉందని సార్ ఒక మాట చెప్పారు. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా. నిజంగా నిమిషం అనేది, టైం అనేది మన కోసం ఆగదండి. ఈ టైం అనేది గడిచిపోతే తిరిగి రాదు కూడా. గడిచిపోయిన టైం తిరిగి రాదు. అదే విధంగా ఖచ్చితంగా సంకల్పం ఉండాలండి మనకి. మనం చెయ్యాలి, నేను ఏదేమైనా నెగ్గాలి అనే సంకల్పం మనకు ఉంటేనే మనం చేయగలమండి. నాకు అందుకే ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ లీడర్స్. నేను ఈ రోజు తీసుకున్నటువంటి ప్రోడక్ట్ ఏంటంటే, ఈ రోజు ఎక్కువ శాతం లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒక ప్రాబ్లం కి ఎక్కువగా బలవుతున్నారండి. ఏంటది అంటే సైనీస్ అండి. డస్ట్ అలర్జీ అనేది చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. లేడీస్ ఇంట్లో ఇల్లు మొత్తం క్లీన్ చేసినప్పుడు కూడా ఆ బూజు జస్ట్ క్లీన్ చేసేటప్పుడు ఆ డస్ట్ పట్టినా చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. అదే విధంగా ఈ ప్రాబ్లం అనేది ఏంటంటే గాలి వల్ల కావచ్చు, నీళ్ళ వల్ల కావచ్చు, లేదా ప్రస్తుతం మనం ఉన్నటువంటి పొల్యూషన్ వల్ల కావచ్చు. ఇటువంటి పొల్యూషన్ గాని, గాలి గాని, వాటర్ గాని, ఏ దేని వల్ల అయినా సరే గాని ఈ సైనస్ అనే ప్రాబ్లం ఒక్కసారి స్టార్ట్ అయితే వాళ్ళకి కంపల్సరీ చల్లటి గాలి తగిలిన, లేదా ఫ్రిడ్జ్ లో ఐటమ్స్ ఏమైనా తీసుకున్నా, అదే విధంగా మబ్బులు వేసేటప్పుడు వచ్చే చల్లగాలిని ఆ మనలాంటి వాళ్ళం అందరం కూడా హ్యాపీగా ఆ గాలిని ఫుల్ గా ఆస్వాదిస్తాం. ఎంతో చక్కగా ఉంది, ఇటువంటి వాతావరణం ప్రతిరోజు చూస్తే బాగును అనేటంతగా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతామండి. కానీ ఈ సైనస్ ప్రాబ్లం, డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గాలికి భయపడిపోతారు, ఇంట్లోకి వెళ్ళిపోతారు. చూడండి, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి కూడా మిగతా వాళ్ళగే ఆ వాతావరణంని ఆస్వాదించాలని ఉంటది. కానీ వాళ్ళకు అప్పటికే ముందే వచ్చినటువంటి ఆ ప్రాబ్లం ఏం చేస్తుందంటే ఆ చల్లటి గాలిని పీల్చుకున్న, ఆ చక్కటి వాతావరణంలో బయట ఒకవేళ నిలబడినా, లేదా వర్షం వచ్చేటప్పుడు తడిచిన, ఫ్రిడ్జ్ లో ఐటమ్స్ తినినా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీటిలో ఏ ఒక్కటి వాళ్ళకి వచ్చిన, ఫ్రిడ్జ్ అనేసరికి పోనీ కొంతమంది ఆరోగ్యం కోసం కూడా ఫ్రిడ్జ్ లో ఐటమ్స్ తినకుండా ఉండడం కోసం జాగ్రత్తగా ఉంటారు. కానీ ప్రకృతి మనకి ఇచ్చేటటువంటి వాతావరణం ద్వారా వచ్చినటువంటి కొన్ని అద్భుతాలను కూడా స్వీకరించలేరు. బాగా గమనించండి, మబ్బులు వేసి వచ్చే గాలి చాలా అద్భుతంగా ఉంటదండి. ఆ గాలి మనం నిజంగా తీసుకోవాలి కూడా. ప్రకృతి వరం నిజంగా అది. అదే టైంలో లైట్ గా చినుకులు పడి మట్టి కూడా నేల నుంచి మనకి మట్టి వాసన వస్తది. అది కూడా చాలా మంచి వాసన అండి. ఇటువంటివి మనం కొని తెచ్చుకున్నా రావు. ఖచ్చితంగా ఇవి మనం కొనుక్కు తెచ్చుకున్నా రాదండి. నేల వర్షం పడేటప్పుడు వచ్చిన మట్టి వాసన గాని, ఆ మబ్బులు వేసిన తర్వాత వచ్చేటటువంటి చల్లటి గాలి గాని, ఇది ప్రకృతి వరం. ఆ వరాన్ని మనం పొందాలంటే ఖచ్చితంగా మనం కూడా అదృష్టవంతులం కావాలి. చూడండి, ఇప్పుడే చెప్పాను నేను. ప్రాబ్లం వచ్చిన వాళ్ళు అసలు ఆ అవకాశాన్ని ఆస్వాదించలేరు అసలు. కానీ అలాంటి వాళ్ళకి కూడా మనం మన సిస్టమ్ లో ఉన్నటువంటి ప్రోడక్ట్ ద్వారా వాళ్ళకి కూడా మనం అద్భుతాన్ని కల్పించవచ్చు. మనలాగే అటువంటి చల్లటి వాతావరణం వాళ్ళు కూడా స్వీకరించేలాగా మన వెస్టేజ్ మనకి అందించింది కనుక వాళ్ళని మనం ముందుకు తీసుకొద్దాం లీడర్స్. మరి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎక్కువగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దాంతో పాటు ఇంకొకటి, వాళ్ళకి ఈ సైనస్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి బయట జర్నీ చేసినా ఎక్కువగా తుమ్ములు వస్తూ ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి వాతావరణంలో ఏ ఒక్కటి వాళ్ళు ఆస్వాదించినా వెంటనే తలబరివైపోయి తుమ్ములు విపరీతంగా వచ్చేసిన తర్వాత ముక్కులోంచి వాటర్ అనేది ఆగకుండా కంటిన్యూ వెళ్ళిపోతది. అలా వెళ్ళిపోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడతారండి. కర్చీఫ్లు గాని, టవల్స్ గాని తడిచిపోతూ ఉంటాయి. అదే విధంగా బయట నలుగురిలో ఉన్నప్పుడు నాకేంటి అసలు ఈ ప్రాబ్లం అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నెక్స్ట్ అదే విధంగా ఈ వాటర్ తరచూ పోవడంతో, ఈ డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి వాటర్ పోవడంతో బ్రెయిన్ లో నరాలు కూడా వీక్ అవుతాయటండి. ఇది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ప్రాబ్లము మా ఆయన గారు ఎదుర్కొన్నారండి. ఇంచుమించు 10-12 సంవత్సరాల నుంచి నేను ఇప్పటి వరకు ఏ ప్రోడక్ట్ గురించి చెప్పినా మేము వాడుకొని దాని అనుభూతి మేము చెందిన తర్వాతే నేను జూమ్ సెక్షన్ తీసుకుంటున్నానండి. ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ మా ఆయన గారు వాడారండి. అతనికి వర్షం వచ్చినా, చల్లటి గాలి వీచినా, బయటికి వెళ్ళాలన్నా, డస్ట్ డ్యూటీ నుంచి రిటర్న్ బండి మీద వచ్చేటప్పుడు ఈ డస్ట్ పట్టిన
ఆ డస్ట్ పట్టకుండా ఉండడం కోసం ముక్కుకి కర్చీఫ్ కట్టుకొని వెళ్ళేవారు, కర్చీఫ్ కట్టుకొని వచ్చేవారు. కానీ అది అసలు ఆగేది కాదు. ఎన్ని చిట్కాలండి, ఎన్ని చిట్కాల ప్రయత్నం. ఊపిలి సాకులు మరగబెట్టి ఆ వాటర్ పీల్చమనేదాన్ని, జండుబాం వేసి వాటర్ పీల్చమని ఇచ్చేదాన్ని, దాచిన చెక్క పసుపు వేసి ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ కూడా నాటు చిట్కాలు. ఎందుకంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు ఈయన, వెళ్ళి ఎంత మెడిసిన్ వాడినా ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాలు కంటిన్యూ చేసినా తగ్గకపోతే ఒకటే చెప్పారు డాక్టర్ గారు, ఈ యొక్క ప్రాబ్లం కి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మెడిసిన్ ద్వారా అయితే దీన్ని కంట్రోల్ చేసుకోలేము. ఆయుర్వేదం ద్వారా అంటే మీ ఇంట్లో మీకు లభించే చిట్కాల ద్వారా మీరు ప్రయత్నం చేయండి అని చెప్పడం సరికి ఈ దాచిన చెక్క పసుపు అనేది అతనే చెప్పారు. ఉప్లి సాకులు అవిని ఇవన్నీ బయట, ఉప్లి సాకు అనేది బయట దొరుకుతుందండి. ఇలాంటివన్నీ చెప్తే మేము చాలా ప్రయత్నం చేసాం లీడర్స్. ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి తగ్గేది కాదు. పైగా మా వారు చేసే వర్క్ కూడా కెమికల్ ఫ్యాక్టరీ. ఈ కెమికల్ కూడా ఈ ఎప్పుడైతే అతనికి ఆస్తమా ప్రాబ్లం వచ్చిందో, ఈ డస్ట్ అలర్జీ వచ్చిందో, ఆ అంటే ఆస్తమాలో 2 రకాలు ఉంటాయండి. ఉబ్బసం అది అంటారు కదా, అది ఇది ఒకటే. ఊపిరి ఆడకపోవడం, విపరీతంగా ఆవేశం వచ్చేయడం, ఇది హెవీ ప్రాబ్లము. కానీ ఇది కూడా దీనికి సంబంధించిందే. నార్మల్ గా చిన్న చిన్నగా డస్ట్ తీసుకున్న, డస్ట్ పీల్చిన, మబ్బులవి వేసిన ఇలాంటిది ఎక్కువగా తుమ్ములు వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఆవేశము, ఊపిరి ఆడకపోవడం, ఇవి రెండు కూడా ఖచ్చితంగా ఒకదానికి చెందినవేనండి. ఈ రెండిట్లో లైట్ గా స్టార్ట్ అయ్యేది డస్ట్ అలర్జీ, అది ఎక్కువైపోతే ఇంకా మరి విపరీతం అయిపోతుందండి, ఉబ్బసంలో దించేస్తుంది. అదేనండి. అయితే ఇలాంటి సమస్య చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారండి ఇతను. ఎంత వాతావరణంలో బయటికి వెళ్ళాలంటే చాలా, కనీసం మార్కెట్ కి వెళ్దాం రండి అంటే నాతో పాటు మార్కెట్ కి వచ్చారంటే ఫ్రీగా రాలేకపోయారు. కర్చీఫ్ కట్టుకునేవారు. ఒకసారి 2 సార్లు చూసి ఇక వద్దు, బయటకు వస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నారని మేమే ఆపేసేవాళ్ళం. జలుబు చేస్తే అతనితో భయం, జ్వరం వస్తే అతనితో భయం, దగ్గు స్టార్ట్ అయిందంటే భయం. ఫస్ట్ ఏం లేదండి, సింపుల్ గా జలుబే వచ్చేది. జలుబు నుంచి కఫం ఎక్కువైపోయేది. ఈ ప్రాబ్లం వల్ల కఫం లోపల అదే తయారైపోతూ ఉంటదండి. మనం ఆ సమయంలో మనం స్వీట్స్ గానీ, చాక్లెట్స్ గానీ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఏమి తినకున్నా కానీ ఈ డస్ట్ అలర్జీ అనేది స్టార్ట్ అయిందంటే విపరీతమైన కాఫ్ వచ్చేస్తది. అది ఏమవుద్దంటే వాటర్ రూపంలో బయటకు వస్తూనే ఉంటది. ఒక్కొక్కసారి దగ్గు రూపంలో బయటకు వస్తూ ఉంటది. దీనికోసం ఎన్ని ఇబ్బందులు పడతారంటే నలుగురిలో ఉండలేరు వాళ్ళు. సింగిల్ గా పక్కకు వెళ్ళడం, అది క్లీన్ చేసుకోవడం, ఇలా చాలా ఇబ్బందులు పడుతుంది. మా ఆయన గారు అయితే గంటలో ఒక కర్చీఫ్ తడిసిపోయేదండి. దాని వల్ల కూడా అతనికి బ్రెయిన్ లో నరాలు కూడా వీక్ అయ్యాయని చెప్పారు డాక్టర్లు. ఈ జలుబు, దగ్గు, జ్వరం ఏదొచ్చినా కూడా చాలా ఇబ్బంది అండి. అదే విధంగా ఎక్కడికైనా ప్రయాణం చేసినా కూడా, ప్రయాణం చేస్తే అసలు ఇంకా తిరిగి వచ్చేసరికి చాలా ఇబ్బంది. మరి ఈ సమస్య వచ్చిందంటే వాళ్ళు ఫ్రీగా ఊపిరి తీసుకోగలరా? సమస్యే లేదండి. ఊపిరి పీల్చలేరు. ప్లస్ అలానే మళ్ళీ రిటర్న్ దాన్ని విడిచిపెట్టలేరు. ఈ రెండిట్లో ఏ ఒకటి చేసినా ఇబ్బందిగా, ఆయాసంగా ఫీల్ అవుతూ ఉంటారండి. మరి ఎంతటి ఇబ్బంది కోసం ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎన్ని చిటకాలు చేసినా తగ్గినటువంటి ప్రాబ్లము నేను మన సిస్టమ్కి వచ్చిన తర్వాత నాకు పరిచయమైనటువంటి నెంబర్ 1 ప్రోడక్ట్ అండి. నాకు హెల్త్ పరంగా బ్యాక్ పెయిన్ ఎప్పుడైతే తగ్గిందో, ఆ బ్యాక్ పెయిన్ కంట్రోల్ అయిన తర్వాత నేను ఈ రెస్పో కేర్ ప్రోడక్ట్ మన సిస్టమ్ లో ఉందండి. నెంబర్ 1 ప్రోడక్ట్ ఏంటంటే రెస్పో కేర్. ఈ రెస్పో కేర్ ప్రోడక్ట్ ని ఒక జూమ్ మీటింగ్ లో విన్నానండి. విన్న తర్వాత ఈ ప్రాబ్లం ఇతనికి ఉంది కదా, వాడితే బాగుంటదేమో అనే ఆలోచనతో వాడడం జరిగిందండి. ఈ ప్రోడక్ట్ కి వచ్చినటువంటి బెనిఫిట్ ఇంత అంత కాదండి. కనీసం 4 డేస్ కూడా నాకు టైం తీసుకోలేదండి. ప్రతిరోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, మధ్యాహ్నం ఒకటి వేసుకోమని జూమ్ లో చెప్పారు. కానీ మన ప్రోడక్ట్ ఏంటంటే, మన సిస్టమ్ లో ఉన్న ప్రోడక్ట్ ప్రతిదీ ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదం ప్రోడక్ట్ కొన్ని కొన్ని శరీరాలకి వస్తే కొంచెం వేడి చేస్తది. లేదు కొంతమందికి అలవాటు అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కనుక మనం ప్రోడక్ట్ వాడేటప్పుడు ఫస్ట్ స్లోగా నెమ్మదిగా ఒక్క ఒక్క క్యాప్సూల్ తో అలవాటు చేసుకుంటూ వెళ్ళాలండి. నేను అలానే ఇతనికి చేశాను. అద్భుతమైన రిజల్ట్ వచ్చిందండి. స్టార్టింగ్ ఒక్క క్యాప్సూల్ ఇచ్చేదాన్ని. 3 డేస్ కంటిన్యూ చేసాం. 4th డే 2 ఇచ్చాం. థర్డ్ డే నుంచి ఇంకా హెల్దీగా బానే ఉంది. ఓవర్ వెయిట్ చేయలేదు. అతనికి ఎలాంటి ఇబ్బంది లేదు. పైగా అప్పటికే తుమ్ములు విపరీతంగా వస్తూ ఉంటే, విపరీతమైన తుమ్ములు వచ్చేస్తూ ఉంటే వాటర్ కారిపోవడం వల్ల అతనికి తల మొత్తం, బ్రెయిన్ అంతా కూడా దిమ్ముగా అయిపోయి సైడ్ కణతలు, నుదురు విపరీతమైన పెయిన్.
దానికి ఎన్ని చిట్కాలు చేసినా తగ్గేది కాదు. అలాంటి దిమ్ముగా ఉన్నది అనే ఒక సమస్య ఫస్ట్ రికవర్ అయ్యిందండి. తల దిమ్ము ఫస్ట్ 4 డేస్ తర్వాత ఆయన కర్చీఫ్ కట్టుకోవడం అది మానేసి నాకు ఒకటే చెప్పారు. నాకు నువ్వు ఇచ్చిన సప్లిమెంట్ వల్ల ఈ తలదిమ్ము తగ్గింది సార్ నాకు ఈ రోజు. నేను డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు కూడా నేను కర్చీఫ్ కట్టుకోలేదు అంటే నేను ఆశ్చర్యపోయాను. అవునా అంటే ఎలా ఉంది అంటే చాలా బాగుంది, నాకు కర్చీఫ్ కట్టుకోలేదు, నాకు ఈ ప్రోడక్ట్ నచ్చింది, నేను డైలీ 3 వేసేస్తానంటే 3 వేసుకోండి పర్వాలేదు, కానీ ఓవర్ వెయిట్ చేయలేదు అంటే 3 వేసుకోండి, వాటర్ కూడా ఎక్కువ తీసుకోండి అని చెప్పడంతో కంటిన్యూ చేశారండి. ఒక 1 వీక్ కంప్లీట్ అయ్యేసరికి తుమ్ములు తగ్గాయండి. ఇంకొక 1 వీక్ కంప్లీట్ అయ్యేసరికి కర్చీఫ్ జోబులోంచి తీసి గడిగడికి ముక్కు తుడుచుకునే అవసరత పూర్తిగా పోయిందండి. చూడండి ఒక్కసారి ఎంత అద్భుతమైన ప్రోడక్టో మన రెస్పోకే. ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ ని ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ సమస్య మన కళ్ళ ముందే కొన్ని వందల మంది ఇబ్బంది పడుతున్నారండి. ఇలాంటి ఇబ్బందిని వాళ్ళ నుంచి తొలగించి వాళ్ళు కూడా మిగతా వాళ్ళలాగే హ్యాపీగా ప్రతిదాన్ని చూసి ఆనందించి ఈ ప్రకృతిలో తిరగాలి అనే ఒక ఆలోచన వాళ్ళలో మళ్ళీ తిరిగి రిపీట్ మన రెస్పో కేర్ ప్రోడక్టే తీసుకొస్తుందండి. కానీ మన సిస్టమ్ లో ఈ ప్రోడక్ట్ ఉన్నది అనే విషయం వాళ్ళకి తెలియదు గనకే వాళ్ళ సమస్యని మనం ఫీల్డ్ లో వెళ్తూ ఉంటాం కదండి, గుర్తించి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం బట్టి వాళ్ళు చెప్పేసరికి మన సిస్టమ్ లో ఉన్న ఏ ప్రోడక్ట్ దేనికి ఉపయోగపడుతుందో మన అందరికీ ఆల్రెడీ ఒకటి ఒకటి నేర్చుకుంటున్నాం కదండి. ఖచ్చితంగా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే తీసుకుంటారండి. మరి మన వెస్టేజ్ వారి ఆయుష్ అంతే రెస్పో కేరు మనకి అందించినటువంటి గౌతమ్ బాలి గారికి మనస్ఫూర్తిగా మనందరం కూడా ధన్యవాదాలు తెలియచేద్దామండి. రెస్పో కేర్ అనేసరికి రెస్పిరేటరీ సిస్టమ్ ని నీట్ గా ఉంచేదే. మనకి ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది నీట్ గా ఉండకపోతే, చిన్న ఎగ్జాంపుల్ చూడండి, మనం కొత్త పైప్ తీసుకున్నాం, ఆ పైపు వాటర్ సిస్టమ్ కి ట్యాప్ తగిలించి ఆన్ చేస్తే నీట్ గా సాఫ్ గా వెళ్ళిపోతుంది వాటర్. మరి కొన్ని రోజుల తర్వాత, ఒక 1 ఇయర్ తర్వాత ఆ పైప్ లో డస్ట్ పట్టొచ్చు, ఆ పైపుని అటు వేసి ఇటు వేసి ఏదో రకంగా దానిలో ఉన్నటువంటి శక్తి కోల్పోయేలాగా మనమే దాన్ని అటు ఇటు చేసి మొత్తానికి పైపుని పాడు చేస్తాం. ఆ టైంలో తర్వాత మళ్ళీ మనం ట్యాప్ ఆన్ చేస్తే వాటర్ నీట్ గా వెళ్తదండి? లేదు. దాంట్లో చెత్త అడ్డం పడ్డది, నాచు పదార్థాలు అడ్డం ఉంటాయి. దాన్ని అటువేసి ఇటువేసి మనం కూడా దాన్ని కేర్ తీసుకోకుండా ఆ ఏదో రకంగా వదిలేసి మళ్ళీ మనకు అవసరమైనప్పుడు నీట్ గా కావాలి అని తీసేసరికి ఫస్ట్ మనం ఆన్ చేసినప్పుడు ఎంత నీట్ గా వాటర్ వెళ్ళేదో తర్వాత అంత నీట్ గా రాకపోవచ్చు. వాటర్ మనం ట్యాప్ సిస్టమ్ ఆన్ చేసినా వెళ్తే ఆ వాటర్ వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళొచ్చు, లేకపోతే ఆగిపోవచ్చు. ఈ ప్రెజర్ తట్టుకోలేక ఎక్కడైనా పైప్ కూడా పగిలిపోవచ్చు. ఇలానే మనం కూడా మన శ్వాసకోశ నాళాలు అనేవి మనం తీసుకునే గాలి వల్ల కానీ, మనం తీసుకునే ఫుడ్ వల్ల కానీ, మన చుట్టూ ప్రకృతి ద్వారా వచ్చినటువంటి డస్ట్ పొల్యూషన్ కానీ, ఏదైనా సరే మన రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాసనాళాల్లో అడ్డం పడి ఆ శ్వాసనాళాలు వీక్ అయిపోతే యథావిధిగా ఎప్పటిలాగినే మనం శ్వాస తీసుకునే అటువంటి అవకాశం అన్ని మనమే కోల్పోతాం. మరి అలానే వాటర్ తరచూ వచ్చేయడం, ఈ ఫ్రీగా ఎప్పుడైతే మనకి ఈ నాళాలు ఎప్పుడైతే లేవో ఆల్రెడీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిన దగ్గర నుంచి రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఫస్ట్ తుమ్ములు రావడం, నెక్స్ట్ వాటర్ తలలో నుంచి బయటకు వచ్చేయడం ముక్కు ద్వారా, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటామండి. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఖచ్చితంగా మన సిస్టమ్ లో ఆయుష్ అంతే రెస్పో కేర్ ప్రోడక్ట్ ని మనందరం కూడా ప్రతి ఒక్కరికి పరిచయం చేద్దామండి. మరి ఈ ఆయుష్ అంతే రెస్పో కేర్ ప్రోడక్ట్ లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం. ఎందుకంటే ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గనటువంటి ఈ ఫుడ్ తీసుకుంటే ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుందంటే ఆయుర్వేదంలో ఉన్నటువంటి రకరకాల వనమూలికలు కావచ్చు, రకరకాల చెట్ల నుంచి తీసినటువంటి ఐటమ్స్ కావచ్చండి. ఫస్ట్ ఆయుర్వేదంలో ఉన్నటువంటి చెట్ల పేర్లు చెప్తున్నాను చూడండి. ఒక 5 ఇంగ్రీడియంట్స్ తో తయారు చేశారండి మనకి. ఒకటి గుర్రపు చెట్టు. లీడర్స్ ఎవరైనా సరే ఈ చెప్పే నేమ్స్ తెలియకపోతే గనక మనకి ఇప్పుడు తెలియదు కానీ మన పెద్దవాళ్ళకి తెలుసండి. ఈ చెట్లు మన కళ్ళ ముందు కనిపించే చెట్లే
కాకపోతే ఈ చెట్టు పేరు ఇది అని మనం గుర్తించలేకపోవచ్చు. మీరు ఎవరికైనా డౌట్ వస్తే మీ మీ పెద్దవాళ్ళు తెలిసి ఆయుర్వేదంలో అంటే మనకి ప్రకృతి ద్వారా వచ్చిన చెట్టులో గుర్రపు చెట్టు అనేది ఉందా లేదా అని అడిగి తెలుసుకోవచ్చండి. ఖచ్చితంగా ఉందండి. గుర్రపు చెట్టు అండి. రెండు, తిప్పతీగ. నాకు తెలిసి తిప్పతీగ గురించి ఎవరికి ప్రత్యేకించి చెప్పొద్దు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడున్నటువంటి జీవన విధానం కంటే ముందే కరోనా లాంటి భయంకరమైన వ్యాధి నుంచి మనందరం బయటకు వచ్చాం. కరోనా టైంలో ఎక్కువగా చూడండి, అక్కడ కూడా ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసేవాళ్ళు డేంజర్ జోన్ కి వెళ్ళిపోయారు. ఆయుర్వేద పరంగా నేచురల్ చెట్ల నుంచి వచ్చేటువంటి ఆ ఆకులు గాని, ఆ వేరులు గాని, ఆ తీగలు గాని తెచ్చుకొని వాటర్ లో వేసి మరిగించి ఆ వాటర్ ని ప్రతిరోజు ఉదయం పరగడుపున తీసుకునే విధానంలో ఈ ఈ నేచురల్ ఆకుల ద్వారా ఉపయోగించినటువంటి వాళ్ళు యాక్టివ్ గా ఆరోగ్యంగా హాస్పిటల్ కి వెళ్ళే అవసరత లేకుండా డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్ కి వచ్చారండి. ప్రతి ఫ్యామిలీ కూడా. మరి అందులో ఆ టైంలో ఎక్కువగా మనందరం తరచుగా వింటూ ఉండేవాళ్ళం అండి తిప్పతీగ. ఈ తిప్పతీగ అనేది నెంబర్ 1 ఫుడ్ అండి. రెండు, మూడోది అడ్డ సరసం. అడ్డ సరసం కూడా ఆయుర్వేదంలో ఒక వనమూలికేనండి. ఇది కూడా మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. తర్వాత నాలుగోది నల్ల మిరప. ఇది ఆయుర్వేదం ఫుడ్డేనండి. ఐదోది తులసి. తులసి ఎవరికి తెలియదండి? ప్రతిరోజు ప్రతి ఇంటి ముందు మనందరం చూస్తూనే ఉంటాం. ఈ తులసి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నెంబర్ 1 ఫుడ్ అండి. ప్రతిరోజు తులసి ఆకులు నమిలి తిన్నా, తులసి ఆకుల్ని రసం వాటర్ కాచి పిల్లలకి పట్టినా అది చాలా ఔషధ గుణం అండి. నెంబర్ 1 ఫుడ్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఆయుర్వేదంలో ఉపయోగించే దశమూలిక. దశమూలిక అనేది 10 రకాల ఐటమ్స్ తో తయారు చేస్తారటండి. ఇది చూర్ణం చేసి ఈ దశమూలికను కూడా ఇప్పుడు మన రెస్పా కేర్ ప్రోడక్ట్ లో ఏవైతే గుర్రపు చెట్టు, తిప్పతీగ, అడ్డ సరసం, నల్ల మిరప, తులసి వీటితో ఈ దశమూలికను కూడా కలిపి చూర్ణం చేసి మనకి టాబ్లెట్ రూపంలో అందించడం జరిగింది. మరి ఇంత మంచి ఫుడ్ తీసుకున్నాక ఇంతవరకు ఈ రోజు ఫస్ట్ నేను మా హస్బెండ్ కి ఇచ్చానండి. ఆయనకి నెంబర్ 1 రిజల్ట్ వచ్చింది. అతనికి ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో నేను ఇంకా ఈ ఇబ్బందితో ఉన్న వాళ్ళకి చాలా మందికి శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి చాలా మందికి ప్రోడక్ట్ పరిచయం జరిగిందండి. పరిచయం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా తప్పనిసరి ప్రోడక్ట్ వాడారు. వాడి రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంత మంచి ప్రోడక్ట్ అండి. నెంబర్ 1 గా పనిచేస్తుంది. ఎన్ని మందులు వాడినా పని చేయని వారికి మన రెస్పో కేర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దగ్గు ఒకవేళ చూడండి, మనం అనుకోవచ్చు ఆస్తమా లాంటి ప్రాబ్లం ఏమీ లేదండి, మాకు ఎలాంటి రిస్క్ లేదు, జస్ట్ ఏదో జలుబు దగ్గే వస్తుంది, తుమ్ములు అవి రావట్లేదు అని అనుకున్నా కూడా ఇవి ఏ ఉన్నా లేకపోయినా జలుబు, దగ్గు, జ్వరం తరచుగా వచ్చిన కఫతత్వం విపరీతంగా పట్టేసిన కాఫ్ అనేది చేరిందంటే గుండ్లు బరువైపోవడం, మనిషిలో లేజినెస్ రావడం ఇది కూడా ఒక ఇబ్బందేనండి. వాళ్ళకి కూడా ఈ రెస్పో కేర్ ప్రోడక్ట్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. కాఫ్ ఎక్కువగా వచ్చేసిన వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది. వీటిని ఖచ్చితంగా వాళ్ళకి మనం పరిచయం చేయడం నెంబర్ 1 ఫుడ్ అండి. మరి ఈ బాటిల్లో 60 క్యాప్సిల్స్ ఉంటాయండి. ఈ 60 క్యాప్సిల్స్ ఉంటాయి. ఈ ప్రోడక్ట్ ఎవరు వాడొచ్చు? 15 సంవత్సరాల పైబడిన వారు ఎవరైనా వాడుకోవచ్చు. దీన్ని వాడే పద్ధతి ఏంటి? రోజుకి 3 తీసుకోమని మన సిస్టమ్ లో ఉందండి. ఎందుకంటే దీని వల్ల మనం ఏ విధంగానూ నష్టపోము. ఇదే టాబ్లెట్ అయితే రోజుకు 3 తీసుకుంటే చాలా డేంజర్. ఎందుకంటే అది కెమికల్, మెడిసిన్. మనది ఫుడ్. ఎన్ని తీసుకున్నా నష్టం అయితే లేదు. చేస్తే ఏమవుతుంది? జస్ట్ ఓవర్ వీట్ చేస్తే గనక దానికి కావాలంటే తిరిగి మనం దానికి బాడీని కూల్ చేసుకోవడానికి ఏమైనా చాలా వస్తువులు తీసుకోవడం. కానీ అంత ప్రయోగం ఒకేసారి మనం చేయకుండా మన సిస్టమ్ ఏం చెప్పింది అంటే 3 క్యాప్సిల్స్ వేసుకున్నా ప్రాబ్లం లేదు, ప్రాబ్లం నయం అవుతుంది. కానీ మన శరీరానికి నిదానంగా స్లోగా రోజుకి ఒక క్యాప్సిల్ చొప్పున అలవాటు చేద్దాం. ఫస్ట్ ఒక 3 డేస్ రోజుకి ఒకటి వేసుకోండి. మిగతా 3 డేస్ రోజుకి 2 వేయండి. బాగుంది, వేడి చేయలేదు అనుకుంటే గనక మూడో క్యాప్సిల్ అంటే వాళ్ళకున్న ప్రాబ్లంని బట్టి అదే క్యాప్సిల్ మూడోది కూడా ఇవ్వచ్చు. లేదు 2 క్యాప్సిల్స్ తో కూడా వాళ్ళకి నయమయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే గనక రోజుకి 2 క్యాప్సిల్స్ ఇవ్వచ్చండి. మరి 15 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా వాడుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చి రూ. 730 ఎంఆర్పి. మరి మన వాళ్ళు ప్రోడక్ట్ కాస్ట్ అని అంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఐడి వేసి చక్కగా డిపి ప్రైస్ లో మనమే అందిద్దాం. ఓకేనా లీడర్స్?
మరి చిన్న ప్రోడక్ట్, సింపుల్ ప్రోడక్ట్ గురించి నేను సెషన్ తీసుకున్నానండి. మరి ఫైనల్ గా మేడం ఒక చిన్న ఛాన్స్. ఆ ఒకటేంటంటే నేను ఒక చిన్న స్టోరీ కూడా చెప్పాలనుకుంటున్నానండి. ఓకేనా మేడం? మేడం, ఓకే లీడర్స్, మనకైతే టైం ఉంది కనుక మాట్లాడదాం. ఒక చిన్న స్టోరీ ఏంటంటే, అందరం కూడా సిస్టమ్ లో వర్క్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరికి కూడా టీం ని బిల్డ్ చేసుకుంటూ, మన టీంని ముందుకు నడిపించుకుంటూ వెళ్తూ చక్కగా మంచి ఇన్కమ్ తీసుకోవాలని మనందరికీ ఉంటదండి. మరి ప్రతి లీడర్ కూడా ఒక అప్లైనర్ తీసుకొచ్చి వేస్తేనే ఒక లీడర్ అవుతాం. అప్లైనర్ తీసుకొచ్చి వేసిన లీడరు వాళ్ళు కూడా కొత్త వాళ్ళు తీసుకొస్తూ వాళ్ళు కూడా ఒక అప్లైనర్ అవుతారు. అంటే మన సిస్టమ్ లో లైఫ్ లైన్ ఎంత అప్లైనర్ ఎంత ఇంపార్టెంట్, డౌన్ లైన్ కూడా అంతే ఇంపార్టెంట్. మరి ఈ సిస్టమ్ లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు అప్లైనర్స్ డౌన్ లైన్స్ ని ఎక్కువగా తరచూ ఒక మాట అడుగుతూ ఉంటారండి. ఏంటది అంటే, మేడం నేను వర్క్ చేస్తున్నాను, నేను చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కానీ ఎవరు నా మాట వినట్లేదు. ఆ రీసెంట్ గా ఒక ఐడి వచ్చింది, ఆ ఒక్క ఐడి నడుస్తుంది, నాకు ఒక్క ఐడి ఇస్తారా అని అడుగుతూ ఉంటారు. వెయ్యండి, నాకు కూడా ఒక ఐడి వెయ్యండి. అంటే ఇది నేను ఎవరిని తప్పు పట్టట్లేదండి, వాళ్ళు అడగడం తప్పు లేదు. ఎందుకంటే సిస్టమ్ లో మనం కూడా వర్క్ చేసుకొని టీంని బిల్డ్ చేసుకొని ముందుకి వెళ్ళాలి అనే ఒక ఆశతో అడుగుతారు. అందులో నేను కూడా డౌన్ లైన్ గా ఉన్నాను. ఓకేనండి. మరి ఇలాంటి మాట కోసమే ఒక చిన్న స్టోరీ అండి. ఎందుకంటే అడగడం తప్పులేదు, టీంని బిల్డ్ చేసుకోవాలని ఆశ తప్పులేదు. రెండు మన కోసమే, రెండు మన కోసం, మన టీం కోసమే. ఓకేనా లీడర్స్? మరి దీనికోసం ఒక చిన్న స్టోరీ. ఒక గ్రామంలో ఒక పేద కుటుంబం ఉండేదండి. ఆ పేద కుటుంబం ఎలా అంటే ఆకలితో చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు, అసలు తినడానికి తిండి కూడా లేని స్థితిలో ఉన్నారు. ఒకసారి ఫ్యాన్ ఆఫ్ చేసినానా, సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది, లేదా తగ్గించి. చాలా ఇబ్బంది పడుతున్నారు. తినడానికి తిండి కూడా లేని ఇబ్బంది పడుతున్నటువంటి పేద కుటుంబం కోసం ఆ ఇంటి పెద్దతను బయటికి వెళ్ళి ఏదైనా అడిగి తీసుకొస్తాను అనే ఆలోచనతో వెళ్తూ ఉండగా పక్క గ్రామం వైపు వెళ్ళాడండి. ఆ గ్రామం వైపు వెళ్తూ ఉండగా దారిలో ఒక కాలువ పక్కనే ఒక ఇద్దరు చేపలు పడుతున్నారు. చేపలు పడుతూ ఉంటే ఈ ఇంటి పెద్ద అక్కడికి వెళ్ళారు వాళ్ళిద్దరి దగ్గరికి. వెళ్ళి, అయ్యా మాది చాలా పేద కుటుంబం, నాకు పిల్లలకి గాని నాకు కానీ తినడానికి తిండి లేని స్థితిలో ఉన్నాం, నాకు ఒక రెండు చేపలు ఇస్తారా అని అడిగారు అతను. అంటే అతను ఉన్నటువంటి ఇబ్బంది అటువంటిది. ఎవరు కూడా ఒకరిని అడిగి తీసుకోవాలని ఆశపడరు. ఆ ఇబ్బందిని బట్టి నాకు ఒక రెండు చేపలు ఇస్తారా అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు అతనికి రెండు చేపలు ఇచ్చారు. అతను తీసుకెళ్లిపోయారు. ఆ పూటకి ఆ రోజు గడిచింది. నెక్స్ట్ డే మళ్ళీ అదే ప్లేస్ కి వచ్చారు. నెక్స్ట్ డే మళ్ళీ ఇచ్చారు. మళ్ళీ తీసుకెళ్లారు. మళ్ళీ తిన్నారు. సెకండ్ డే, థర్డ్ డే మళ్ళీ వచ్చారు. మళ్ళీ చేపలు అడిగారు. మళ్ళీ తీసుకున్నారు. మూడో రోజు మళ్ళీ తీసుకున్నారు. నాలుగవ రోజు అదే ప్లేస్ కి మళ్ళీ వచ్చారు ఇతను. మళ్ళీ వస్తే ఇద్దరు వ్యక్తుల్లో ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, అయ్యా నాకు మళ్ళీ రెండు చేపలు కావాలి అని అడిగేసరికి అతను ఒక మాట అన్నారు. నేను ఇవ్వను అన్నారు. అదేంటండి, నేను పేద కుటుంబం నుంచి వచ్చాను, చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పాను కదా, ఇవ్వను అంటారు ఏంటంటే, ఈ కాలువ చాలా పెద్దది, ఈ కాలువలో బోలెడు చేపలు ఉన్నాయి, నేను ఇస్తే మీరు రెండే తీసుకుంటారు, మీరు పట్టుకొని తెచ్చుకుంటే చాలా ఎక్కువ తీసుకోవచ్చు అని చెప్పారు ఆయన. అవునా సార్, పట్టుకోమంటున్నారు కానీ నాకు అస్సలు పట్టడం రాదండి. ఎందుకు రాదు, నేను నేర్పిస్తాను కదా. అమ్మో నాకు భయం, నాకు అస్సలు రానంటే రాదంటున్నారు. లేదు, మీరు అలా ఆలోచించకండి, మీరు ఫస్ట్ ముందుకు రండి అని అక్కడ ఉన్నటువంటి వ్యక్తి చెప్పారు. నేను రానండి, నాకు రాదండి, నాకు పట్టడం రాదండి, నాకు ఆ చేపలు అసలు పట్టడమే రాదండి, నేను తీయలేనండి ఆ కాలంలోంచి అనేసరికి, ఇది చిన్నది కాదు చాలా పెద్దది, ఖచ్చితంగా మీరు ఫస్ట్ ముందడుగు వేయండి, నేను ఉంటాను కదా, నేను చెప్పి మరి మీకు చేపలు పట్టిస్తాను, ముందు మీరు నేర్చుకోండి అని చెప్పేసరికి ఇతని దగ్గర ఉన్న వలని అతనికిచ్చి, వల గట్టిగా పట్టుకోండి, ఈ వల కాలువలోకి విసరండి, కాలువలోకి విసిరితే తర్వాత చూద్దాం మనం అని ఫస్ట్ ఒక అడుగు వేసేలా చేశారు. ఆయన ఒక అడుగు వేశారు, వల గట్టిగా పట్టుకున్నారు. ఈ వ్యక్తి అతని దగ్గరే ఉన్నారా, పెద్ద ఆయన దగ్గర వల వేశారండి. వేసేసరికి చేపలు పడుతూ ఉంటున్నాయి, తీస్తున్నారు. ఉదయం వెళ్ళారు. అతను వెళ్ళిన దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల వరకల్లా
వల రోజు గంట గంటకి తీస్తూ ఉంటే ఈవినింగ్ అయ్యేసరికి అతని చేతిలో 5 కేజీల చేపలు ఉన్నాయండి. 5 కేజీల చేపలు ఒక ప్లేస్ లో పెట్టి ఈవినింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళే సమయానికి ఇక్కడ ఈ పేదింటి కుటుంబం నుంచి వచ్చిన ఈ పెద్దతన్ని అక్కడ చేపలు పడుతున్నటువంటి ఒక వ్యక్తి ఒకే మాట అడిగారు. పెద్దాయనా, నేను నీకు చేపలు ఇస్తే నువ్వు నన్ను అడిగితే గనక నేను నీకు ఎన్ని ఇచ్చేవాడిని అన్నారు. రోజుకి 2 ఇచ్చేవాడివయ్యా అన్నారు. ఈ రోజు మీ అంతటి మీరే చేపలు పట్టారు కదండి, మీరెన్ని తీసుకున్నారు అంటే నేను 5 కేజీల చేపలు పట్టానయ్యా అన్నారు. చూడండి, నేను ఇస్తే మీకు 2 చేపలే వస్తున్నాయి, అదే మీరు పట్టుకుంటే 5 కేజీల చేపలు పట్టుకున్నారు. ఇప్పుడు నేను ఇచ్చేదే మీకు ఎక్కువ, మీ అంతటి మీరు స్వతహాగా చేసేది ఎక్కువ అంటే సంతోషం అండి, చాలా సంతోషం. నాకు రాదు అన్నా నిలబెట్టి మరీ నాకు నేర్పించి మరీ ఇచ్చారు. ఇక మీదట నేను ఎవరిని అడగకుండా నా పని నేను ఈ రకంగా నా కుటుంబానికి పోషణ గడపడం కోసం నేను ఇదే ప్రయత్నం చేస్తానని ఆయన చెప్పి చాలా హ్యాపీగా వెళ్ళిపోయారండి. దీన్ని బట్టి మన టీంలో ఉన్న లీడర్స్ అందరికీ కూడా అర్థమయ్యి ఉంటది. నేను కూడా ఒకప్పుడు నా అప్లైనర్ ని ఇలాగే అడిగాను, నాకు ఒక ఐడి వేస్తారా అని. ఐడి వేస్తే ఒకే ఐడి వేస్తారు. అదే నేను స్వతహాగా ఐడీలు వేసుకోవడం ఎలా, కొత్త ఐడీలు తెచ్చుకోవడం ఎలా నేను నేర్పిస్తాను, మీరు వెళ్ళండి అని సార్ చెప్పేసరికి నా అంతటి నేను స్వతహాగా ప్రయత్నం చేస్తే ఈ రోజు ఆ రోజు నేను అడిగింది ఒకటి, ఈ రోజు నా టీంలో 3200 మంది నా టీంని బిల్డ్ చేసుకోగలిగాను. ప్లస్ అడిగితే అప్లైనర్ ఒకే ఐడి ఇస్తారు. మనం ప్రయత్నం చేస్తే రోజుకి 4 ప్లాన్లు చెప్తే 2 ప్లాన్లు స్ట్రాంగ్ అవుతాయి, సక్సెస్ అవుతాయి. 2 ప్లాన్లు స్ట్రాంగ్ అయితే ఖచ్చితంగా 2 లేదా 3 ఐడీలు వస్తాయి. లేదా ఆ రోజు మన టైం ఇంకా స్ట్రాంగ్ గా ఉందనుకోండి, 4 ఐడీలైనా పడవచ్చు. ఓకేనా లీడర్స్? ఎవరిని ఉద్దేశించి నేను చెప్పలేదండి. ఈ సిస్టమ్ లో ఇది ఖచ్చితంగా జరిగేది ఇదే గనక నేను కూడా ఒక అప్లైనర్ కి డౌన్ లైనే. నేను కూడా ఐడీలు అడిగే ప్లేస్ లో ఒకప్పుడు నేను కూడా ఉన్నాను. అలానే ఇప్పుడు ఎవరినైనా అడిగినా వాళ్ళని ఉద్దేశించి నేను చెప్పట్లేదు. స్వతహాగా పని చేస్తే అక్కడ అడిగి తెచ్చుకుంటే 2 చేపలు తీసుకునేవారు, స్వతహాగా వల విసిరి తెచ్చుకుంటే రోజుకి 5 కిలోల చేపలు తెచ్చుకుంటున్నారు. చూడండి, సేమ్ మన సిస్టమ్ కూడా అంతే. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ మేడం, విష్ యూ వెల్త్ మేడం. ఓవర్ టు యూ మేడం. సూపర్ మేడం, నిజంగా ఎక్సలెంట్, షార్ట్ అండ్ స్వీట్ గా కరెక్ట్ అయిన సబ్జెక్ట్ ఇచ్చారు. మీ సెషన్ మీద ఇంకా నో మోర్ మాటలు మేడం, అసలు ఇంకా ఏమీ లేదు. మై డియర్ ఫ్రెండ్స్, నేను అందరికీ మ్యూట్ ఆన్ చేస్తాను. మీలో మీరే డిసిప్లిన్ గా ఒక 5 మెంబర్స్ మీరే మ్యూట్ ఆన్ చేసుకుని ఒకరు మాట్లాడితే ఒకరు క్లోజ్ అయిపోండి. అలా 5 మెంబర్స్ మేడం సెషన్ కి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకేనా అండి? నేను మ్యూట్ ఆన్ చేస్తున్నాను. ఒక 5 మెంబర్స్ మీరెవరు మ్యూట్ ఆన్ చేసి మాట్లాడినా షార్ట్ అండ్ స్వీట్ గా చక్కగా మాట్లాడండి. ఎస్ మ్యామ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం సరస్వతి మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. హలో మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం సరస్వతి గారు. ఎస్ మ్యామ్, మీరు చెప్పండి మేడం. ఓకే మేడం, గుడ్ మార్నింగ్ మేడం, వినిపిస్తుంది, చెప్పండి మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ నిజంగా వెరీ గుడ్ చాలా 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 బాగుంది మేడం సెక్షన్. ఎలా అంటే మొన్న మార్నింగ్ హరీష్ సార్ ఏబిసి అన్నారు, నైట్ మన మహేష్ సార్ కూడా అదే చెప్పారు ఏబిసి అని చెప్పి. ఈ రోజు ఏంటంటే ఆ ఏబిసి అనకన్నా మన సిస్టమ్ లో మనం ఏదైతే ఫేస్ చేసినా ఆ 3 రకాలు, ఫస్ట్ పాట బాగుంది, తర్వాత ప్రొడక్ట్ నాలెడ్జ్ బాగుంది, తర్వాత మనం ఫేస్ చేసే ప్రాబ్లం కూడా బాగుంది. ఎందుకంటే మూడు రకాలు మేడం. పాట అనేది మనసుకి చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా ఏదైనా చెయ్యాలి అని కసిపోయేలా ఉంది. దానికి మీ వాయిస్ తోడైంది, ఎక్సలెంట్ గా ఉంది, థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది మేడం. నేను మొన్న అడిగాను మేడం సాంగ్ పాడొచ్చు కదా అని, ఈ రోజు నాకు సూపర్ మేడం. రెస్పోకేర్ అయితే నిజంగా ఎక్సలెంట్ ప్రొడక్ట్ మేడం. ఎందుకంటే ఆ ప్రాబ్లము మా ఇంట్లో మా అమ్మాయికి మా వారికి ఇద్దరికి ఉంది మేడం. ఇద్దరితో నేను ఫేస్ చేసేదాన్ని, చాలా ఎక్కువ మేడం. మా అమ్మాయికి అయితే ఊదొత్తు వెలిగించినా కూడా ముక్కు పట్టేసేది, ఆ స్మెల్ కూడా పనికొచ్చేది కాదు. ఎక్కడో ఒక దూరంగా ఎవరైనా స్మోక్ చేసి వెళ్ళిపోయినా కూడా స్మెల్, చాలా డిస్టెన్స్ లో ఉన్నా కూడా స్మెల్ కి మా అమ్మాయికి ముక్కు పట్టేసేదండి. చాలా ఇబ్బంది పడేది, నోటితో ఊపిరి తీసుకునేది, చాలా ఇబ్బంది పడేది. మా వారికి అయితే కనుక సేమ్ మీరు చెప్పిన ప్రాబ్లం మేడం. విపరీతంగా తుమ్ములు వచ్చి ముక్కంటే కళ్ళంటే నీరు కారిపోయి రెడ్డిష్ అయిపోయేది అనమాట ఫేస్ అంతా కూడా. ఆ తుమ్ములు ఎలా ఉంటాయంటే
మన పక్కన ఏమైనా వస్తువులు ఉంటే అవి పడిపోతాయేమో, అది పడిపోయి అది రాలిపోతుందేమో అనేటట్టు అనమాట. బుర్ర మొత్తం అంతా ఒక క్లాత్ చుట్టేసుకొని ఒక 2 కర్చీఫ్లు 2 పక్కల పెట్టుకునేవారు మేడం. ఏ చేతిలో అలాగే అయిపోతారు మేడం, చాలా ఇబ్బంది పడిపోతారు వాళ్ళు. చాలా మేడం. ఎందుకు అంటే తను చేసే ఫీల్డ్ కూడా డస్ట్ లో ఉండే ఫీల్డ్. తనది వర్కింగ్ అంతా కూడా బయటే ఉంటారు ఎక్కువగా వల్ల చాలా ఇబ్బంది పడేవారు. నేనైతే ఎప్పుడైతే ఈ సిస్టమ్ లోకి వచ్చానో రెస్పో కేర్ వాడాను, అలాగే నూనె వాడాను, మన కుకింగ్ ఆయిల్. ఈ మూడిట్ల వల్ల అయితే ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది మేడం. నేను ఇంట్లో ఇప్పుడు సాంబ్రాణి పొగ వేసినా కూడా మా అమ్మాయికి ఏం అవ్వట్లేదు. మా వారికి అయితే ఇప్పుడు ఎప్పుడు చేసిన వర్క్ ఆయన వర్క్. ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బంది ఆయన పడబట్టలేదు. ఒకవేళ ఇన్ కేస్ మన సరౌండింగ్ లో దగ్గర ఎక్కడ లేకుండా ఒక దూరంగా వెళ్లాల్సి వస్తుంది. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే ఒక 6 months బ్యాక్ మేము న్యూగా ఒక వెహికల్ తీసుకున్నామండి. ఆ వెహికల్ ఫుల్ గా వర్క్ చేయించాలంటే చెన్నైలో చేయించాలి. మా వారు అక్కడికి వెళ్ళి ఒక 5 days స్టే చేశారు ఒక హోటల్లో. కాకపోతే ఏంటంటే అతను ఉండే వర్క్ చుట్టూ కూడా ఫుల్ గా డస్ట్ ఉండడం వల్ల మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది కొంచెం రిపీట్ అయ్యింది. చాలా విపరీతంగా తుమ్ములు వచ్చేస్తున్నాయమ్మా, చాలా ఇబ్బంది అయిపోతుంది అంటే నేను ఆయనకి బ్యాగ్ ఏదైతే ప్యాక్ చేశానో ఆ బ్యాగ్ లో అయితే నేను తులసి డ్రాప్స్ రెస్పో కేర్ అనేది పెట్టా. కానీ ఆయన చూసుకోలేదు. నాకు కాల్ చేసిన వెంటనే మీ దగ్గర అది ఉంది, అక్కడ ఎక్కడైనా వేడి నీళ్ళు దొరికినట్టయితే కొంచెం తీసుకొని దాంట్లో తులసి డ్రాప్స్ వేసుకొని తాగండి అని చెప్పాను. రెస్పో కేర్ వేసుకోమన్నాను. ఆ రోజంతా కంటిన్యూగా తులసి డ్రాప్స్ వాటర్ తాగి రెస్పో కేర్ 3 times వేశారు మేడం. ఎప్పుడు 2 times వేసుకునేవారు. ఇప్పుడు 3 times వేయడంతో ఆ రోజు నైట్ పడుకునే టైంకి ఆ ప్రాబ్లం ఆయన క్లియర్ అయిపోయింది మేడం. ఎలా అంటే కఫము కింద ముద్దలు ముద్దల కింద వచ్చేదంట మేడం. Yes, అంత madam. క్లియర్ గా అయినా ఏంటంటే నార్మల్ గా ఇంతకు ముందు యూజ్ చేసేటప్పుడు ఓన్లీ వాటర్ కింద ఇది తగ్గిందని అనుకున్నారు. ఇప్పుడు తులసి డ్రాప్స్ తో ఇవ్వడం వల్ల కఫం కింద లంగ్స్ లో ఉండే కఫం కూడా బయటకు వచ్చేసింది అనమాట. చాలా ఫ్రీ అయిపోయారు. ఇప్పుడు అయినా అంటున్నారు నాకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపిస్తే ఇవి 2 నేను వాడేస్తానమ్మా, ఇంక నిన్ను అడగను అంటే అంత కాన్ఫిడెంట్ అయితే మన ప్రొడక్ట్ మీద ఆయనకు వచ్చింది మేడం. చాలా బాగుంది, సాంగ్ బాగుంది, Yes, ప్రొడక్ట్ madam. నాలెడ్జ్ బాగుంది. లాస్ట్ లో మీరు ఇచ్చింది ఇది కూడా బాగుంది మేడం. ఇది నేను కూడా మా అప్లైనర్ అడిగాను, నా లైఫ్ టైండర్స్ కూడా అడిగారు, నేను ఇది ఫేస్ చేశాను. థ్యాంక్ యూ మేడం, విష్ యూ వెల్ మేడం. ఎస్ మ్యామ్. Thank you, మేడం madam. ఈ మంత్ గోల్ చెప్పండి మేడం. 1:6 ఎన్ని మెంబర్స్ మీ గోల్ ఫాస్ట్ గా మేడం? ఎస్ మేడం, 1:6 అయితే 15 మెంబర్స్ అయితే పక్కా మేడం. కానీ 20 మెంబర్స్ Yes. అనుకున్నా, అది రీచ్ అయిన అవ్వకపోయినా 15 మెంబర్స్ అనేది కంపల్సరీ పక్కా మేడం. ఈ మంత్ అయితే కనుక ఆల్రెడీ ఎల్ఓబి ఒకటైతే వస్తుంది, సెకండ్ ఎల్ఓబి కోసం ట్రై చేస్తున్నాను మేడం. మాక్సిమం అది అయిపోతుందని దాంతోనే వర్క్ చేస్తున్నాను. నేనైతే చాలా ఫీల్డ్ వర్క్ కి వెళ్ళాను, చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక 2 IDs కూడా పడ్డాయి మేడం. ఈ రోజైతే బిల్లింగ్ వస్తానని చెప్పారు. ఎస్, సూపర్, ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్, వెరీ గుడ్. సెకండ్ వన్ అండి. ఫస్ట్ మెంబర్ మేడం అయ్యారు, గారు. సెకండ్ వన్ ఎవరు? మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం గారు. Yes, లక్ష్మీ sir. మేడం Yes, sir. గారు Very గుడ్ good మార్నింగ్ morning. మేడం గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సరస్వతి మేడం గారికి కూడా గుడ్ మార్నింగ్ అండి. టీమ్ లో ఉన్న గ్రూప్ లో ఈ జూమ్ లో ఉన్న ప్రతి లీడర్ కి కూడా హ్యాపీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు అయితే సరస్వతి మేడం గారు చక్కటి మోటివేషనల్ సాంగ్ తో చాలా స్టార్ట్ చేశారు మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. మేమంతా చక్కగా మోటివేషనల్ అయ్యాం మేడం. ఈ సాంగ్ గురించి ఏ నిమిషం నీ కోసం ఆగది సోదరు అన్న సాంగ్ ఎక్సలెంట్ మేడం. ఇది ప్రతిరోజు మేము వింటూనే ఉంటాం మేడం గారు. అలాగే రెస్పో కేర్ గురించి చాలా చక్కగా చెప్పారు మేడం. రెస్పో కేర్ అన్నది ఇప్పుడు ప్రెసెంట్ జూమ్ లోని నాకు ఒక లైఫ్ లైన్ వ్యక్తి పట్టాభి గారు అని వాళ్ళ అమ్మాయి గారు కూడా ఈ ఆత్మతోని ఇబ్బంది పడుతున్నారని చెప్పారు మేడం. కానీ ఈ రోజు ఆయన కూడా ఈ జూమ్ విన్నారు మేడం. ఇప్పుడు జూమ్ లోనే ఉన్నారు. ఆ సార్ కూడా ఈ రోజు ఈ రెస్పో కేర్ అన్నది కంపల్సరీగా తీసుకుంటారు మేడం. అలాగే మా అబ్బాయి కూడా ఇంచుమించుగా డస్ట్ అలర్జీ ఉన్నదప్పుడల్లా చాలా ఇబ్బంది పడుతున్నాడు మేడం. తుమ్ములు, దగ్గు, ఇది ముక్కంట ఈ వాటర్ కింద రావటం, తలపట్టేయటం ఇటువంటివి జరుగుతుంది మేడం. రెస్పో కేర్ అన్నది మా ఇంట్లో కూడా ఈ ప్రొడక్ట్ ఉంది మేడం. కంపల్సరీగా యూజ్ చేస్తాం మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. ఈ రోజు ఈ ప్రొడక్ట్ గురించి చెప్పినందుకు మెల్లి థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సార్. ఎస్, నమస్తే థ్యాంక్ యూ మేడం. సార్. సార్ ఈ మంత్ గోల్ చెప్పండి. మీరు 1:6 చేస్తున్నారా? మేడం గారు మేమైతే కొంచెం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మేడం, అయితే కొంచెం డ్యూటీలు హెవీగా ఉండటం గురించి ఇవి చేయట్లేదు మేడం. అంటే మీరు చెయ్యండి, ఈ మంత్ మీరు చెయ్యండి, మీరు ఒక్కరు చెయ్యండి. సరే సార్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ మేడం గారు. మీరు చేసి ఇంకొకరికి అలవాటు చేయండి. ఇంకా మీరు ఎంత బిజీగా ఉన్నా ఇది ఒక్కటి చేయండి మేడం గారు. ఈ రూమ్ కి అయితే 4 అటెండ్ చేశాను మేడం. థ్యాంక్ యూ మేడం గారు. సూపర్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. థర్డ్ వన్ అండి, మీకే అవకాశం ఉంది. మీ వాయిస్ ఎవరైనా ఫస్ట్ రేస్ చేయొచ్చు. థర్డ్ గుడ్ వన్. మార్నింగ్ మేడం.
వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సరస్వతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఎక్సలెంట్ మేడం, నిజంగాను సాంగ్ కానివ్వండి, తర్వాత ప్రోడక్ట్ గురించి కానివ్వండి చెప్పారు, రెస్పోకేర్ గురించి. నాకు థ్యాంక్ యూ. ఎలర్జీ ఉండేది మేడం, నేనే ఫేస్ చేశాను, చాలా అంటే చాలా ఫేస్ చేశాను మేడం. ఆ ఎలర్జీ అన్నది ఏంటంటే డస్ట్ ఏంటి అన్నది కూడా డాక్టర్లు చెప్పలేకపోయారు. నిజంగా చాలా ఆ నీరు కారితే ఎలాగుంటది అంటే నైట్ కూడా నిద్ర ఉండేది కాదు మేడం, చాలా నీరసపడిపోయేదాన్ని. Yes, కానీ madam. మన వెస్టేజ్ లోని ప్రొడక్ట్స్ అంటే నాకు అప్పుడు రెస్పోకేర్ గురించి తెలియదు ఫస్ట్ టైం నేను జాయిన్ అయినప్పుడు. అయితే నేను స్పిరులినా, ఆమ్లా, అలోవెరా 3 వాడితే కనుక నాకైతే రిజల్ట్ వచ్చింది. కానీ ఇప్పుడు కూడా ఏంటంటే రెస్పోకేర్ వాడడం వల్ల తుమ్ములైతే రావు అని అంటున్నారు కాబట్టి అనేసి నేను యూజ్ చేయడం మొదలెట్టాను మేడం. రెస్పోకేర్ అలాగే పంచతులసి 2 యూజ్ చేస్తుంటే ఇప్పుడైతే నాకైతే ఎలాంటి ఎలర్జీ అయితే లేదు మేడం. నిజంగా ఎక్సలెంట్ రిజల్ట్ మేడం, మనం ఎవరికైనా చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఫేస్ చేసింది మనము రిజల్ట్ తీసుకుంటేనే కదా ఇతరులకు చెప్పగలము అన్న Yes, madam. ఉద్దేశం బట్టి నేను వాడి నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను బయటకు వెళ్ళి చెప్పదలుచుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం, మీకు చిన్న రిక్వెస్ట్ మేడం, ఈ రోజు మార్నింగే ఎర్లీ మార్నింగ్ ఒక హిందీ సాంగ్ వేశారు కదా, అది కొంచెం నాకు పాస్ చేస్తారా మేడం? చాలా హిందీ బాగుంది. సాంగ్. ఎస్ మేడం. ఓకే ఓకే, షూర్ అమ్మా, తప్పకుండా. ఈ మంత్ గోల్ చెప్పండి మీరు, ఈ మంత్ గోల్. ఈ మంత్ గోల్ అయితే మేడం, నేనైతే 1:6 నాది అయిపోయింది. నా డౌన్ లో ఒకరిని చేశాను మేడం, ఇంకా ఒక ముగ్గురిని చెయ్యాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నాను మేడం. పక్కాగా మీరు ఈ మంత్ అది చెయ్యండి, అలాగే క్వాలిఫై కూడా అవ్వండి. మీరు ఎక్స్ట్రాగా ఒక ముగ్గురు అన్నారు, ఈ క్షణమే ఈ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే ఓకే, మేడం, మీరే థ్యాంక్ యూ మీరు మేడం. చెప్పిన మాట ఖచ్చితంగా అది 100% ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఓకేమ్మా, ఆల్ ది బెస్ట్ అయితే. థ్యాంక్ యూ మేడం. ఎస్ అమ్మా, ఎస్, థ్యాంక్ యూ. 4th వన్ అండి, మీకే మ్యూట్ ఆన్ ఇచ్చాను, ఎవరైనా మ్యూట్ ఆన్ చేసి మాట్లాడొచ్చు. 4th వన్ మీ చేతిలో స్పీకర్ ఆన్ చేసి మాట్లాడొచ్చు. 4th వన్. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సరస్వతి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సూపర్ మేడం. సాంగ్స్ అవి మాకు బాగా నేర్పించేస్తున్నారు. నెక్స్ట్ Thank you. ప్రతి ఒక్కరు కూడా పాడాలని డిసైడ్ అయిపోయారు మేడం. ఈ సాంగ్ తో ఈసారి జూమ్ స్టార్ట్ చేసినప్పుడే ఒక సాంగ్ పాడాలని డిసైడ్ అయిపోయారు. మీరు మళ్ళీ జూమ్ ఇవ్వడానికి కొంచెం గ్యాప్ ఇవ్వండి మేడం. ఇలాంటి సాంగ్స్ అన్ని సెలెక్షన్ చేసుకోవాలి మేము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా అప్లైనర్ అని చెప్పి మీ లైఫ్ లైన్స్ అయినందుకు మాకు చాలా గర్వంగా ఉంది మేడం. నిజంగా ప్రతి ఒక్కటి కూడా ఒక బాండింగ్ గా, ఏ సమస్య అయినా మేడం ఎలా అంటే ప్రతి ఒక్క సొల్యూషన్ కూడా మన టీంకి ఇవ్వడం కానీ ప్రతి ఒక్కటి కూడా బాగా నడిపిస్తారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే you. సెషన్ బాగుంది మేడం. రెస్పోకేర్ ప్రతి ఒక్కరికి, చాలా మందికి కోల్డ్ ప్రాబ్లం ఉంది మేడం, వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. మొన్నే ఒకరికి మాట్లాడడం జరిగింది, ఈ మధ్యలో ప్రోడక్ట్ తీసుకుంటాను అన్నారు. అలాగే ఒక పెద్ద పిల్ల కూడా ఇచ్చామండి, మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్పారు మేడం. రెస్పోకేర్ అయితే చాలా బాగుంటది. అలాగే కథ విషయంలో కూడా కష్టపడితే తప్ప మనకి రాదనేసి చాలా బాగా చెప్పారు మేడం. ఓన్ గా ఇండివిజువల్ గా చేస్తే మన టీమే కాదు, మన పనే కాదు, ఏదైనా ఫాస్ట్ గా అవుతుంది మేడం. Yes, madam. ఒక ఐడియా కాదు, ఒక ఐడియా ఒకళ్ళు చెయ్యాలంటే వాళ్ళు అవ్వాలి, వాళ్ళకి ఇంకా నెంబర్ లైన్ పంపించడం, చెయ్యడం, ఇవంతా పని. మళ్ళీ వాళ్ళు చెయ్యాలంటే కష్టంగా ఉంటది. అదే మనం నేర్చుకుంటే ఒక ఐడియా కూడా వేయడం ప్రతి ఒక్క లీడర్ కూడా నేర్చుకోవాలి మేడం. మనం ఇండివిజువల్ గా ఏదో నేర్చుకుంటే అది కూడా మన చేతిలో ఉంటది కాబట్టి ఎక్కడ కనిపించినా టక్మని వేసేయడానికి అవకాశాలు ఉంటాయి మేడం. అలాగే ఒక టీం వర్క్ చేయడానికైనా సరే మన అప్లైనర్ వస్తారు, వాళ్ళు ఇస్తారు, ఇచ్చే వరకు అంటే అప్లైనర్ ఎప్పుడు వస్తారు రాకపోతారు, ఆ టైంకి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, యువతలు మనకు ఒకే చెప్పిన వాళ్ళు కూడా ఆ వేళ ఒకే చెప్పొచ్చు, మేడం గారు వచ్చే టైంకి వాళ్ళకి బయటకు వెళ్ళిపోవచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి మేడం. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా ఇండివిజువల్ గా ఒక మీటింగ్ చేసుకోవడానికి, ఇండివిజువల్ గా ఒక లీడర్ గా నిలబడడానికి ట్రై చేస్తారని నేను కోరుకుంటున్నాను మేడం. మీ దగ్గర ఉండడానికి మేము ఏదైనా రెడీ మేడం చేయడానికి. మాకు అంత ట్రైనింగ్ ఇస్తారు, లక్ష్మీ మేడం అయినా మీరైనా ప్రతి ఒక్కటి కూడా మాకు అంత బాండింగ్ గా చెప్తూ ఉంటారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. లక్ష్మీ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం, ఈ మంత్ గోల్ మీరు ఏదైతే చేస్తారో నాకు అదే చెప్పండి. లీడర్స్ అందరూ కూడా మీరు చేసింది మాత్రం చెప్పండి చాలు, మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మేడం, ఈ మంత్ గోల్ మేడం. ఈ మంత్ గోల్ మేడం 1:6 అయితే
15 మెంబర్స్ అని నా టీం నుంచి రావాలని నేను అనుకుంటున్నాను మేడం. ఆహా లేదు ఖచ్చితంగా మేడం, అనుకోవడం లేదు. మీరు ఆ, గోల్డ్ డైరెక్టర్ ఉన్నారు, మీ టీమ్ లో చాలా మంది సిల్వర్ డైరెక్టర్స్ ఉన్నారు. మీరు ఎలా అయినా సరే 15 yes మేడం. మెంబర్స్ ని ఎంటైర్ మీ టీం నుంచి ఈ మంత్ ఇచ్చేయాలి. ఇంకా ఆప్షన్ ఓకే లేదు మేడం, మేడం. ఓకే మేడం, ఇస్తాను మేడం, ఇస్తాను మేడం. మా ఎస్, టీం అంతా వెరీ కలిసి గుడ్. ఇస్తాం మేడం. ఒక యూనిట్ గా ఎస్, చేయాలని మేము డిసైడ్ అవుతున్నాం మేడం. సూపర్, వెరీ గుడ్. ఖచ్చితంగా ఇస్తాం మేడం. అలాగే నా గోల్ ఏదంటే ఎల్ఓబితో గోల్డ్ లో ఎల్ఓబి తీసుకోవాలి, మంచి చెక్ తీసుకోవాలి. అలాగే నా లీడర్స్ అందరికీ కూడా మంచి చెక్ ఇప్పించాలని నేను అనుకుంటున్నాను మేడం. ఎస్ ఎస్, సూపర్ మేడం, సూపర్ థ్యాంక్ మేడం. యూ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఫిఫ్త్ వన్ థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ మచ్. యూ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ లక్ష్మి మార్నింగ్ మేడం. మేడం గారు. ఓకే అండి, ముందు శ్యామల గారు వాయిస్ వినపడింది మేడం. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మేడం. శ్యామల గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి, మేడం తో గుడ్ మాట్లాడండి. మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సరస్వతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. పాట మాత్రం సూపర్ అండి. ఎందుకంటే నేను ఈ పాట నేర్చుకోవాలని నేనైతే డిసైడ్ అయిపోయాను ఫస్ట్. నాకు అంత బాగా నాకు ఆ పాట ఏంటంటే గూస్ బంప్స్ వచ్చి అంత ఏటో తెలియదు, అంత హ్యాపీగా. ఈ రోజు మాత్రం మొత్తం అందరికి వదిలేసి ఉంటదిలేండి, ఫోన్ లో ఆన్ చేసుకుని పెట్టుకుంటారు కదా కొంతమంది, వాళ్ళందరికి నిద్ర అయితే వదిలేసి ఉంటది. థ్యాంక్ యూ. ప్రోడక్ట్ కూడా చాలా బాగా చెప్తారు మేడం. ప్రోడక్ట్ రెస్పో కేర్ గురించి. నెక్స్ట్ ఆ చేపల కథ కూడా నాకు బాగా నచ్చింది మేడం. ఎందుకంటే ఎవరంతలా వాళ్ళు ప్రయత్నం చేస్తేనే కొంత లేట్ అయినా సరే సక్సెస్ కి మాత్రం దగ్గరికి వెళ్ళగలం మేడం. అది ఎస్ మేడం. చదువుతాం కూడా మనం. ఫస్ట్ మనకి అవ్వకపోయినా సరే అలాగే, ఎందుకంటే మనకి ఎందుకు అవ్వట్లేదని నేర్చుకుంటాం కనుక మనం సక్సెస్ అవుతాం. అందులో ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి మేడం. అది ఐడియాలు మనం ఎలా సంపాదించుకోవాలండి, చేపలు పడడం ఎలా నేర్చుకున్నారు అక్కడ, అలాగే మనం ఐడియాలు మనం లేట్ అయినా సరే వస్తాయి, అవి మనం ప్రయత్నం చేస్తే మాత్రం. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ మంత్ గోల్ మేడం లక్ష్మి మేడం, ఈ మంత్ అయితే నేను టీం బిల్డ్ చేసుకోవడానికి ఎక్కువ ఫోకస్ పెట్టాను మేడం. నేను మీరు అస్తమానికి అడుగుతున్నారు, నేను అందుకే రాలేదు. నో మేడం, పర్వాలేదు మేడం. మీరు ఒకవేళ రాలేదనుకోండి, ఎవరికి చెప్పండి ప్రాబ్లం, నష్టం ఎవరికి? మీకు మీరు ఎంతో మందికి లైఫ్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు వాళ్ళకి. మీరు అడిగినా మీరు చెప్పాలి, మీరు రావాలి. ఒక పని చేయండి, 1:6 మీట్ చేసి మేడం మీరు చేసి మీ టీమ్ లో ఒక ముగ్గురుతో చేయించండి మంత్. అలా పెట్టుకోండి, అప్పుడే కదా మీరు టీం బిల్డింగ్ చేయగలుగుతారు. అంటే అంటే మనం ఒకటి చెప్పి అదే చెయ్యాలి కదా మేడం. మనం చెప్పింది చేయకుండా మేడం నేను మీకు తెలుసా మేడం, ఏం కాదు, మనం ఒక గోల్ చెప్తాం, అది అవ్వలేదు అనుకోండి, చెప్పడం తప్పు కాదు, చేయడం తప్పు కాదు, మిస్ అవ్వడం తప్పు కాదు, ప్రయత్నించకపోవడమే తప్పు. అదే నేను మాత్రం ప్రయత్నించే వాళ్ళు ఎప్పుడు సక్సెస్ లోనే ఉంటారు మేడం. ఇప్పుడు చెప్పండి, 1:6 ఎన్ని మెంబర్స్ తో చేయిస్తారు? 1:6 అయితే ముగ్గురే రెడీగా ఉన్నారు మేడం. చేయమని చెప్తున్నాను నేను, అలా చెప్తూనే ఉంటానులేండి. నేనైతే టీం బిల్డ్ చేయడానికి ఈ నెల మాత్రం ఎక్కువ ఫోకస్ పెట్టాను మేడం. నేను అప్పుడు మేడం అంటే హోమ్ మీటింగ్స్ అవి పెట్టి ఐడీలు రావాలి కింద నాకు. అప్పుడు ఏంటంటే నాకు పీవీలు కొంచెం ఈజీగా అవుతాయి కదా. అదే అంటున్నాను, టీం బిల్డింగ్ అంటే మీ టీం తో కమ్యూనికేషన్ అవ్వడమే కదా. అది చేస్తున్నాను మేడం, అది చేస్తున్నాను. ముగ్గురుతో, మీరు మీతో పాటు ఇంకొక ముగ్గురుతో, నలుగురితో 1:6 చేయించండి. ఈ చేసే ప్రయాణంలోనే మీకు ఆటోమేటిక్ గా టీం బిల్డింగ్ అయిపోద్ది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మ్యామ్, ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ వన్ అండి, మీ టర్న్ చేసుకోండి లీడర్స్. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సరస్వతి అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సుమ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పండి అమ్మా. సరస్వతి అమ్మా, నువ్వు పాడిన పాట అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. నాకు రోజు ఆ పాట ఇంతే నైలాగా ఉంటుంది. అందుకే మేడం గా నేను నాకు పాట వేయండి అని చెప్తాను. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అమ్మా. లక్ష్మి మేడం, నాకు చిన్న డౌట్ మేడం, అడగొచ్చా? చెప్పండి అమ్మా. అదే నేను ఒక్కరిదాన్ని ప్లాన్కి వెళ్ళినా, ప్లాన్ ఎలా చెప్పాలో నాకు ఒకసారి చెప్పండి అమ్మా. నాలా డౌట్ ఎవరన్నా మన అదే జూమ్ లో ఉండాలి కూడా ఈ డౌట్ రావచ్చు. నాకు డౌట్ క్లియర్ చేయాలి. ఒక్కరిదాన్ని ప్లాన్ ఎలా చెప్పాలో నాకు తెలియలేదమ్మా. మీ దగ్గర క్యాటలాగ్ ఉందమ్మా? ఉందా? క్యాటలాగ్ లో ప్రొడక్ట్ మీకు దేనికి ఏది పనిచేస్తుంది, ఒక 10 ప్రొడక్ట్ కోసం మీకు తెలుసా?
తెలుసమ్మా, అంటే పేర్లు తెలుసు. అదే వాటి కోసం ఆహా నేను అలా కాదమ్మా, నేను చెప్పింది వినండి. ఆ ఉమ్, క్యాటలాగ్ మొత్తంలో ఒక 10 ప్రొడక్ట్ చూస్తే ఇది దేనికి పనిచేస్తుందో మీకు తెలుసా? కొన్ని తెలుసమ్మా, కొన్ని అదే తెలియదు. అంటున్నాను, అదే నేను చెప్పింది మీరు వినట్లేదు. ఒక 10 ఆ, ప్రొడక్ట్ కోసమే అన్నాను నేను. ఆ, స్పిర్లోనా, ఆ, ఆమ్లా, ఆ, అలోవీరా, ఇవి తెలుసు కదా మీకు, బట్టల ఆ, లిక్విడ్ ఇవి తెలుసు కదా. ఓకే, వెరీ గుడ్. తెలుసమ్మా. ఉమ్, పంచతులసి డెమో మీరు చేయగలరా? చేస్తానమ్మా. వెరీ గుడ్. ఫ్లాక్స్ డెమో మీరు చేయగలరా? ఫ్లాక్సా? ఆ చేస్తానమ్మా. అదే పంచతులసి గిమ్మ చేయనాక నాకు అది ఆ లిక్విడ్ లేదు నా దగ్గర, అక్కడ దొరుకుతుందో ఆహా మరి. అలా కాదమ్మా, నేను చెప్పింది మీరు వినట్లేదు. ఒక్కసారి వింటాను. మీరు ఆకుకూర తెచ్చారు, ఆకుకూర తెచ్చి వండడం ఎలాగో మీరు నేర్చుకోవాలి. దానికి సామాన్లు మీరే కొని తెచ్చుకోవాలి. ఓకే, ఓకే. మీకు ఒక కూర తినాలి అన్నప్పుడు ఎలా వండాలో మీ యూట్యూబ్ లో నేను నేర్చుకొని మళ్ళీ మీరు వండండి అని నేను చెప్పలేదు కదా. నేను ఏమంటున్నానంటే ప్రతి 10 ప్రొడక్ట్ కోసం మీకు తెలుసు, క్యాట్లాగ్ బ్యాగ్ లో పెట్టండి. ఒక ఫ్లాక్ సైల్ డెమో బ్యాగ్ లో పెట్టండి. పంచతులసిలో ఒక లిక్విడ్ లేదు అంటున్నారు కదా, మెడికల్ షాప్ లో దొరుకుతుంది అది. మీరు మెడికల్ షాప్ కి వెళ్ళి ఫోన్ చేస్తే నేను చెప్పేస్తాను, అది తెచ్చుకోండి. ఈ 2 డెమోలు పెట్టుకోండి. చక్కగా బట్టల లిక్విడ్ ఇవన్నీ మీకు తెలుసు కదా. మీకు ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి కూర్చొని క్యాట్లాగ్ తీసి, అమ్మ కంపెనీ 20 సంవత్సరాలు అయిందమ్మా, ఈ కంపెనీలో జాయిన్ అయ్యాక నాకు మోకాల నొప్పులు తగ్గినాయి, 11,000 చెక్ వచ్చింది, ఈ 3 విషయాలు చెప్పండి. ఆ 10 ప్రొడక్ట్ కోసం చెప్పండి. ఓకేనా? ఒక 2 డెమోలు చెయ్యండి. వెంటనే అలా ఆధార్ కార్డ్ తీసి ప్రొడక్ట్ కొనుక్కుంటే మీ దగ్గర ఒక 2,000 రూపాయల ప్రొడక్ట్ పట్టుకొని వెళ్ళండి. వాళ్ళకి ఒక టీ పొడో, పేస్టో, సబ్బో మీరు ఇచ్చేయండి. లేదమ్మా నేను జాయిన్ అవుతాను అంటే మీ అప్లైనర్ ఫోన్ చేసి ఆధార్ కార్డ్ పంపిస్తే వాళ్ళు ఐడి వేస్తారు. ఇదే పని రాజేశ్వరి ఆంటీ కూడా చేసి ఈరోజు స్టార్ అయ్యారమ్మా. అమ్మ ప్రపంచంలో రానిది ఏముంది చెప్పండి, ఈ రోజు నేను మాట్లాడినవన్నీ మీకు వచ్చింది. ఇదే ప్లానింగ్ చెప్పడం. ఒకవేళ వాళ్ళు వెళ్ళి అనుకోండి, వద్దమ్మా నాకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, వాళ్ళకి చక్కగా థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే మీకు ట్రైనింగ్ చేసుకునే అవకాశం వాళ్ళు మీకు ఇచ్చారు. మీరు సింగిల్ గా ఏ రోజైతే ప్లానింగ్ వెళ్తారో మిమ్మల్ని చూసి మీ డౌన్ లైన్స్ ఒక 6 బయలుదేరుతారు. నా మేడం ఈ రోజు వెళ్తున్నప్పుడు నేను ఎందుకు వెళ్ళలేను అని. మీరు ఎప్పుడైతే అప్లైనర్ని పట్టుకొని బయలుదేరారో ఇది కూడా మీ టీం ఫాలో అవుతారు. మా మేడము ఒక అప్లైనర్ పట్టుకెళ్ళి వెళ్ళినప్పుడు నేను కూడా మా అప్లైనర్ తోనే వెళ్ళాలి అనే ఒక ఆలోచన వాళ్ళకి వస్తుంది. ఏదైనా సరే ఒంటరిగా వెళ్ళే జర్నీ ఎక్సలెంట్ సక్సెస్ అనేది ఇస్తుంది. ఎంతవరకు మీకు ఆల్రెడీ 11,000 చెక్ వచ్చింది, ఇంకా మీ చెక్కే మీకు పెద్ద సక్సెస్ అమ్మా. ఓకేనా మేడం? అంతేనా? సరస్వతి మేడం కరెక్ట్ గా చెప్పానా? ఇంకేమైనా ఉంటే మీరు చెప్పండి. సూపర్ మేడం. మేడం అమ్మా బీబీ అంటే అమ్మా, అమ్మా మీకు తెలియట్లేదు, మీ పవర్ మీకు తెలియట్లేదమ్మా. మీ మనసు మంచిది, మీ మాటల్లో కాన్ఫిడెంట్ ఉంటది, మీ చేతిలో చెక్ ఉన్నది, ఏదైనా చేయాలని ఒక తపన ఉన్నది, ఎవరి మీద ఆధారపడకుండా మీరు ఒక 10 మందికి డబ్బులు ఇవ్వాలని ఒక అద్భుతమైన ఆలోచన ఉంది, 10 మందికి హెల్ప్ చేయాలని ఆలోచన ఉంది. ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న మీకే భయం ఎందుకమ్మా? మీరు అనుకుంటే ఏదైనా చేయగలరు. ఈ రోజు నుంచి సింగిల్ ప్లానింగ్స్ వెళ్ళండి. ఓకే అమ్మా. ఓకేమ్మా? మీకు థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేడం భవానీ గారికి ఇచ్చేద్దాం మేడం అవకాశం, పాపం వెయిట్ చేస్తున్నారు. లేదంటే మళ్ళీ బోటీ, చికెన్, మటన్ అంటున్నారు. ఓకే మేడం. రోడ్డు మీద ఉన్నాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మార్నింగ్ మేడం మేడం ఒక రోజు జూమ్ క్లాస్ మిస్ అయిపోతే ఒక క్లాస్ మిస్ అయిపోయిన స్టూడెంట్స్ లా అయిపోయింది మేడం మా పరిస్థితి. ఎస్ మేడం. మేడం సూపర్ మేడం. ఆ సాంగ్ పాడినప్పుడల్లా మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఫుల్ ఎనర్జీ బూస్ట్ అయినట్టు. అలాగే ఈ రోజు వెస్ప్రోకేర్ తో మాకు ఎంతో అద్భుతంగా మీ క్లాస్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం. పాఠాలు నేర్చుకున్నప్పుడు అమ్మో ఏదైనా ఒకటి మిస్ అయిపోతే ఆ రోజు ఆ లెసన్ లో మాకు ఆ ప్రశ్న రాదు అన్నట్టు ఉంటది మేడం మీ క్లాస్ మాత్రం మాకు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఎలా ఉందంటే 4 రోజులు జంక్షన్ లో నుంచొని మరి మాట్లాడుతున్నాను నేను. సూపర్ మేడం. సెషన్ అసలు నాకు వెచ్చిపోకోరి కోసం నేను క్యాటలాగ్ లో చూడడం తప్ప దానికోసం నాకేం తెలియదు మేడం. ఎస్ మేడం. ఈ రోజు ఫుల్ క్లాస్ నేర్చుకున్నాను. ఈ రోజు కంపల్సరీ వెచ్చిపోకర్ నేను పర్చేజ్ చేస్తాను మేడం.
థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ థ్యాంక్ యూ విష్ మేడం. యూ ఆల్ ది ఆల్. బెస్ట్. 1:6 మేడం, ఈ మంత్ 1:6 మీరు చేసి మీ లైఫ్ లైన్స్ తో ఖచ్చితంగా ఒక ఇద్దరితో అయినా సరే చేయించండి. నేను 1:6 కంప్లీట్ చేసి నా టీమ్ లో ఒకరిని కంప్లీట్ చేస్తున్నాను మేడం. 2 మెంబర్స్ పెట్టుకోండి. ఓకే మేడం. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ ఇంకెవరైనా అండి? లాస్ట్ కాల్ జెంట్స్ ఎవరైనా ఇందాక మాట్లాడారు సార్ ఎవరు? లాస్ట్ కాల్ ఇంకెవరైనా అండి? ఫైనల్ కాల్ క్లోజ్ చేసేద్దాం. 3 seconds అండి. లాస్ట్ కాల్ ఎవరైనా? మేడం వరలక్ష్మి గారు చూడండి ఎవరు? జీ వరలక్ష్మి కాకుండా ఇంకొక వరలక్ష్మి గారు. అంటే వాళ్ళ చేతిలోనే మ్యూట్ ఆన్ ఉంటుంది మేడం. మేడం వరలక్ష్మి గారు మైక్ సింబల్ మీద టచ్ చేయండి. గాజువాక వరలక్ష్మి గారు మేడం. అదే మ్యూట్ ఆన్ లోనే ఉంది మేడం. వాళ్ళ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడచ్చు లీడర్. మేడం మైక్ సింబల్ పైన టచ్ చేయండి. మీ సార్ ఉంటే సార్కైనా చూపించండి ఒకసారి. కింద లాస్ట్ జస్ట్ మీరు ఇలా స్క్రీన్ టచ్ చేస్తే మొత్తం లైన్ గా వస్తాయి చూడండి. మైక్, మ్యూట్, వీడియో అవన్నీ. ఓకే లీడర్స్, గుడ్ మార్నింగ్ మేడం. లాస్ట్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. సరస్వతి మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. నేను రాధా, విజయవాడ అండి. మా అప్లైనర్ వచ్చి రమాదేవి మేడం అండి. చాలా బాగా చెప్పారు మేడం గారు. అసలు థ్యాంక్ యూ మేడం. తొందరగా చెప్పేశారు. అన్ని అసలు ఫస్ట్ స్టార్టింగ్ సాంగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంది మేడం గారు. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం గారు. సూపర్ మేడం, థ్యాంక్ యూ. మరి ఈ మంత్ గోల్ ఏంటి మేడం? నేను అప్లైనర్ అదే దీంట్లో మేడం గారు దీంట్లో బ్రాంచ్ అవ్వాలని నా గట్టి కోరిక మేడం గారు. ఓకే, 1:6 చేస్తారా? ఇంకా లేదు మేడం గారు. మీరు చేసి ఒక 10 మందితో చేయించారంటే బ్రాంజ్ అయిపోతారు. 3,000 పాయింట్లు వస్తాయి. 10,000 రూపాయలు చెక్ వస్తుంది. ఓకే మేడం? ఓకే మేడం. ఎస్ ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎస్ థ్యాంక్ యూ మేడం. వరలక్ష్మి గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి మేడంతో. మేడం గుడ్ మార్నింగ్. మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్. ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను మేడం. ప్రయత్నం ఫలించింది. కంటిన్యూ చేయండి. ఎలాగే ప్రయత్నం ఫలించింది. చాలా బాగా చెప్పారు మేడం. సాంగ్ కూడా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. మీ సెక్షన్ అనేది వింటుంటే మాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ చాలా బాగుంది. చాలా బాగా చేశారు. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. సరే మేడం. ఓకే మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. ఈ మంత్ గోల్ పెట్టుకున్నారా? పెట్టుకున్నాం మేడం. ఏం పెట్టుకున్నారు మేడం? డైరెక్టర్ అవ్వాలని. వెరీ గుడ్. 1:6 మీరు చేయండి ఫస్ట్. 5వ తేదీలోపు మన లీడర్స్ అందరూ చేయాలి. ఒక 10 మందితో చేయించండి మేడం. మీరు అనుకుంటే చేయగలరు. చేస్తాను మేడం. ఎస్ వెరీ గుడ్. సరే మేడం. థ్యాంక్ యూ. సరే మేడం. థ్యాంక్ యూ లీడర్. మేడం ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లీడర్స్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఒక మిరాకిల్ అద్భుతమైన సెషన్ ఇచ్చిన సరస్వతి మేడం ఎంటైర్ టీమ్ కి, అలాగే సరస్వతి మేడం కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. ఒక్క వ్యక్తి చెప్పినా కూడా అది టీం గెలిచినట్టే. మీలో మీరే బాధ్యత తీసుకోవాలండి. ఒక ఫ్రైడే నా టీం నుంచి అని ఎప్పుడైతే మీరు అనుకున్నారో వారం ముందు రోజే మీ అప్లైనర్ కి నేను ఒక సెషన్ ఇస్తానని చెప్పి మీరు ఇన్ఫార్మ్ చేయాలి. ఇది టీం వర్క్ అండి, అప్లైనరే చూసుకుంటారని ఎప్పుడైతే మీరు అనుకుంటారో ఖచ్చితంగా ఇంకా ఆ రోజే మనం ఫెయిల్యూర్ అయినట్టే. ఎందుకంటే ఇంటిలో కూడా నా బాధ్యత ఉంది అని మీరు ఎప్పుడైతే మీ టీం మెంబర్ తో కలిసి ఉన్నారో 100% సక్సెస్ అవుతుంది. ఎవరి టీం నుంచి వాళ్ళు ఖచ్చితంగా ఒకరు పార్టిసిపేట్ చేయాల్సిందే. అలాగే రేపు ఒక అద్భుతమైన సెషన్ మీద మనం రాబోతున్నాం. అద్భుతమైన సెషన్ ఇవ్వడానికి ఇంకొక అద్భుతమైన లీడర్ మన ముందుకు రాబోతున్నారు. సో మరి రేపైతే మరి ఇన్విటేషన్ లో మీరు చూస్తారు. మరి ఈ రోజు మేడం కి అందరూ కూడా ఒక్కసారి థ్యాంక్ యూ చెప్తే మనం క్లోజ్ చేసి రేపు జూమ్ లో మళ్ళీ కలుద్దామండి.
థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ మ్యూట్ ఆన్ చేసుకుని మేడం కి థ్యాంక్ యూ చెప్పండి లీడర్. మేడం గారు 12 ఇయర్స్ అబౌవ్ ఉన్నప్పుడు రెస్పోకేర్ యూజ్ చేయొచ్చు మేడం. 12 ఇయర్స్ ఉన్నప్పుడు మేడం, అంటే పాపకి 12 ఇయర్స్ మేడం గారు. ఎస్ సార్, యూజ్ చేయొచ్చు సార్, యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం. మేడం గారు, థ్యాంక్ యూ మేడం గారు. రెస్పోకేర్ యూజ్ చేయొచ్చు హ్యాపీగా. ఒకవేళ మింగితే ఓకే, లేదంటే వాటర్ లో కూడా మిక్స్ చేసి ఇవ్వచ్చు సార్. ఓకే మేడం గారు, థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. ఈ రోజు రెస్పోకేర్ పర్చేస్ చేయండి, ఒక 6 షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా సరస్వతి అమ్మ, లక్ష్మీ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. లీడర్స్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ అండి. రేపు మళ్ళీ మనం 5:30 జూమ్ లో కలుద్దాం మన జూమ్ హౌస్ లో. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ మేడం.